హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. పామును పట్టేవాడు పాము కాటికి పోయినట్టు అనే సామెత ఇప్పుడు అమెరికాకి బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే, ఈ ఇరాన్ అనే దేశం చాలా చిన్న దేశం. మనతో పోలిస్తే మనం ఇజ్రాయెల్ అంటే అమెరికా ఇజ్రాయెల్ మన ఇద్దరం కలిసి కొడితే ఇరాన్ ఒక 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేదు, అయిపోతుంది అనుకున్నాడు మన ట్రంప్ తాత. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడ ఇరాన్ రష్యా చైనా సపోర్ట్ తీసుకుంది అని ఇరాన్లో చాలా ఇప్పుడు 13వ రోజైనా 14వ రోజైనా 15వ రోజు 16వ రోజైనా ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంటే ఇప్పుడు అమెరికాకి చాలా ప్రతిష్టాత్మకమైన టార్ రేడార్స్ను కూడా ఇరాన్ దెబ్బతీసింది. అవి వేటితో కాదండి, చాలా చీప్ డ్రోన్స్తో. అంటే ఒక డ్రోన్ కాస్ట్ ఒక 4 లక్షలు ఉంటాయి, కానీ ఒక టార్ రేడార్ కాస్ట్ 10,000 కోట్లు ఉంటుంది. కానీ ఇలాంటి చీప్ డ్రోన్స్ ఒక 60 డ్రోన్స్ ఒకేసారి ప్రయోగించింది. టార్ రేడార్ 40 డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగలదు, కానీ మిగతా 20 డ్రోన్స్ టార్ రేడర్ మీద పడి అమెరికాని ఇలాగే 4 టార్ రేడర్స్ ధ్వంసం అయ్యేలా చేసింది. అంతేకాదు ఈ అబ్రహం లింకన్ దీంట్లో చాలా ఎయిర్ క్రాఫ్ట్ క్యారీ చేయగలదు. అందరికన్నా ఎక్కువ నేవల్ ఫ్లీట్ ఇదే, అమెరికాదే ఎక్కువ ఉంటుంది. దీని గురించి కూడా చాలా గర్వంగా చెప్పుకునేది అమెరికా. దీన్ని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది నిన్న. సో ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే, బాబు ఇరాన్ యుద్ధం ఆపేయాలి అన్నట్టుగా అమెరికా ఫీల్ అవుతుంది. కానీ ఈ విషయం ఏంటంటే, అమెరికా ఇజ్రాయెల్కి మామూలుగానే ఇరాన్ దీనికి లొంగదని తెలుసు. ఇరాన్కి పోయేదేం లేదు, ఇజ్రాయెల్కి పోయేదేం లేదు, పోయేది మొత్తం అమెరికాకే. అందుకే యుద్ధం అమెరికా ఆపాలని చూస్తుంది. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తున్నంటే, మేము ఇప్పుడే మొదలుపెట్టాము, అప్పుడే ఆపేయమంటే ఎలాగా, ఇప్పుడే మూడులోకి వచ్చాము మేము, అప్పుడే ఎలా ఆపేయమంటాడు అని ఇరాన్ అమెరికాకి సవాల్ చేస్తుంది. ఏం చెప్తున్నంటే, మేము 2012 నాటి యుద్ధ మిసైల్స్ మాత్రం ఇంకా ప్రయోగించాం. 2015 నుంచి 2025 తయారు చేసిన మిసైల్స్ మేము ఇంకా తీయలేదు, మీరు అప్పుడే యుద్ధం అని ఆపేయమంటే ఎలాగా, ఇంకా యుద్ధం కొనసాగిద్దాం, రండి కొట్టుకున్నాం అని ఇరాన్ ఆహ్వానిస్తుంది. ఇరాన్ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ బ్యారెల్కి $100 తాకింది. అంటే $60 అలా ఉండాల్సిన ఆయిల్ $70 అలా ఉండే ఆయిల్ $100 తాకింది. ఇది $120కి వెళ్తే ప్రమాదం. కానీ ఇరాన్ టార్గెట్ $120 కూడా కాదు, $200 టచ్ అయ్యేంత వరకు మేము యుద్ధం చేస్తూనే ఉంటాం అని ఇరాన్ చెప్పింది. ఇంకొన్ని విషయాలతో ఈ యుద్ధం వల్ల ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.